అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 'దేవదాసు' సినిమా అంటే 1953లో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించినటువంటి సినిమా గురించి ఈరోజు వీడియో చేయబోతున్నాను. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది వేదాంతం రాఘవయ్య, నిర్మించింది డిఎల్ నారాయణ, కథ బెంగాలీ రచయిత శరత్చంద్ర రాసినటువంటి 'దేవదాసు' నవల నుంచి గ్రహించింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారే కాకుండా ఎస్వి రంగారావు గారు, చిలకలపూడి సీతారామాంజనేయులు గారు, లలిత చంద్రముఖిగా నటించింది. దొరైస్వామి, ఆరణి సత్యనారాయణ అంటే ధర్మన్న అంటారు, ధర్మన్న అని పాత్ర, పేకెటి శివరాం భగవాన్ పాత్ర పోషించాడు. ఆర్ నాగేశ్వరరావు, సీతారాం బండివాడు, ఈ బండివాడి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే కంచి నరసింహారావు మొదలైన వారు నటించారు. ఈ సినిమాకి సంగీతం నిర్వహించింది సిఆర్ సుబ్బరామన్, విశ్వనాథన్, రామ్మూర్తి. నేపథ్య గానం అందించింది జిక్కి కృష్ణవేణి, కె రాణి, రావు బాలసరస్వతీదేవి, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. గీత రచన సముద్రాల రాఘవాచార్య, సంభాషణలు కూడా ఆయనే. ఛాయాగ్రహణం మటుకు బిఎస్ రంగా, కళ వాలి అనే అతను. నిర్మాణ సంస్థ వినోద పిక్చర్స్. 1950వ దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్చ దశలో ఉంది. అప్పుడు విడుదలైన 'దేవదాసు' ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని సావిత్రుల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచిపోయింది. భగ్న ప్రేమికులకు 'దేవదాసు' అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బరామన్ గారికి అంకితమిచ్చారు. 'దేవదాసు' అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, రావులపల్లి జమీందారు నారాయణరావు గారు అంటే ఎస్వి రంగారావు గారి యొక్క ద్వితీయ పుత్రుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి సావిత్రి. ఈ సావిత్రి దేవదాసులు చిన్ననాటి నుంచి కూడా స్నేహితులు. పార్వతి చిన్నతనం నుండే దేవదాసు పైన నోరు పారేసుకోవడం, దేవదాసు పార్వతిని దండించటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసును చూసి అన్నలాగా జోద వ్యసనుడవుతాడన్న భయంతో పై చదువుల కోసం జమీందారు అతనిని పట్నం, బహుశా మద్రాసు అయ్యుండొచ్చు, పంపుతాడు. చదువు పూర్తి చేసుకున్నటువంటి దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్త వయస్సుకి వచ్చినటువంటి ఇరువురి మధ్య చనువును చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్లి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళ్తాడు. ఆస్తి కులం తక్కువ అని వారిని జమీందారు అవమానపరుస్తారు. తండ్రిని ఒప్పించడంలో దేవదాసు విఫలమవుతాడు. తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్టు చేసుకొనవచ్చునన్న తండ్రి బెదిరింపుకి దేవదాసు భయపడిపోయి లొంగిపోతాడు. ఆ రాత్రే దేవదాసుని ఒంటరిగా కలుసుకున్న పార్వతికి తల్లిదండ్రులని ఎదిరించి పెళ్లి చేసుకునేటువంటి ధైర్యం లేదని చెబుతాడు. దేవదాసు పాదాల వద్ద చోటిస్తే ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనడానికి సిద్ధమన్న పార్వతి మాటలకు కొద్దిగా సమయం అడుగుతాడు దేవదాసు. ఆ తర్వాత రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు. జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యను పోగొట్టుకుని పిల్లలు గల 40 ఏళ్ల దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనమాట ఆ పాత్ర వేసింది. ఆయనతో సంబంధం కుదుర్చుకుని వస్తాడు. తనను మర్చిపోమని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహానికి ఒప్పుకుంటుంది. పార్వతిని మర్చిపోలేని దేవదాసు తిరిగి ఊరుబాట పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్లి వేరొకరితో నిశ్చయమైపోయిందని తెలుసుకుని భగ్న హృదయుడవుతాడు. పార్వతిని మర్చిపోవడానికి విఫలయత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్, ఈ పాత్ర నటించింది పేకేటి శివరాం,
మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్నను దేవదాసు తాగుడికి బానిసవుతాడు. ఊరికి వచ్చిన దేవదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒక్కసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు. చంద్రముఖి ఈ పాత్ర లలిత అనే నటి నటించింది. ఆ చంద్రముఖి అనేటువంటి వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకు ఉన్న ప్రేమను చూసి చెలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవడంతో తన వేశ్యా వృత్తిని త్యజించి దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకున్న చంద్రముఖిని దేవదాసు అభిమానించడం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకు మాత్రం తాను ప్రేమ పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు. మితిమీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్త పడతాడు. మరణించేలోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసి అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణించడంతో కథ ఖేదాంతం అవుతుంది. మరి అందరూ కూడా వారి వారి పాత్రల్లో నటులందరూ కూడా చాలా చక్కగా నటించారు. మరి ఇందులో మంచి మంచి పాటలు ఎప్పటికీ కూడా సూపర్ హిట్లుగా అందరూ కూడా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటారు. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా అని సముద్రాల రాఘవాచార్య గారే అన్ని పాటలు రాశారు. అందం చూడవయ్యా ఆనందించవయ్యా అనేటువంటి గీతం. ఓ దేవదా చదువు ఇదేనా అని పెద్దవాళ్ళైనప్పుడు, ఓ దేవదా చదువు ఇదేనా అని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేలే అనేటువంటి పాట ఒకటి. మరి అందరి నోళ్ళలో నానేటువంటి పాట కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్. అలాగే భగ్న ప్రేమికులకు బాగా సూట్ అయ్యే పాట చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే అనే పాట. జగమే మాయా బ్రతుకే మాయా అనేటువంటి పాట ఒకటి. సినిమాలో మొట్టమొదటి పాట పల్లెకు పోదాం పారుని చూద్దాం చెలో చెలో అంటే పెద్ద అయిన తర్వాత మొదటి పాట. మరి ఇంకా ఏమన్నా విశేషాలు కనుక ఉన్నట్లయితే ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే కనుక లైక్ చేయండి.